వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకునబోయే రెసిపీ పేరు వచ్చి మెంతి పెసరపప్పు. చాలా బాగుంటుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన కర్రీ కూడా. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి చాలా ఉపయోగకరాలు కూడా ఉన్నాయి. ఎంతో జ్యూసీగా ఉండే ఈ మెంతి పెసరపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకుంటే బాగుంటుందో మనం చూపించబోతున్నాము. అలాగే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా వేసుకోండి. అలాగే షేర్ చేయండి. అయితే దానికి కావాల్సింది ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో మంచి ప్రీమియం పెసరపప్పుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాటర్తో ఒక 2-3 సార్లు వాష్ చేయండి. అలా వాష్ చేయడం వలన పెసరపప్పులో ఉండే స్టాక్ ఉండడం కోసం పైన వేరే వాళ్ళు మన పెసరపప్పుకి కెమికల్స్ కలుపుతూ ఉంటారు. మనం ఒక 2-3 సార్లు కడగడం వలన అదంతా వెళ్ళిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెసరపప్పుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తడిపోయేంత వరకు ఫ్రై చేసి అలాగే పచ్చివాసన కూడా వెళ్ళిపోయి మనకి కూర ఎంతో రుచి పెరిగి చాలా ఇష్టంగా తినటానికి ఉపయోగపడుతుంది. చూడండి, అలా డ్రై అంతా అయిపోయే వరకు పెసరపప్పు ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అలా పొడిలాడుతూ వస్తుంది, పచ్చివాసన కూడా పోతుంది. అయితే తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక 300 ml వాటర్ తీసుకొని అక్కడ వేయండి. వేసి ఒకసారి కలిపి మనం ముందుగా బాగు చేసి పెట్టుకున్న మెంతి కూర అయితే ఏది ఉందో ఆకు మొత్తం అంతా కాడలు తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే కొయ్యాలి. ఈ ఆకులన్నీ శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని దాన్ని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసి అలాగే ఒక పెద్ద సైజు టమోటో, పెద్ద ముక్కలైనా పర్వాలేదు, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 2 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ముక్కలు కట్ చేసేసి కొద్దిగా పసుపు వేసి అలాగే కొద్ది ఉప్పు కూడా వేయాలి. పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలపండి. అలా కలపడం వలన మనకి పసుపు అనేది పెసరపప్పులోకి అలాగే కూరగాయలకి అలాగే ఆకుకూరకి మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి ఈవెన్గా కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఒక 4 విజిల్స్ వేయించండి. వేయించితే మనకి పప్పు అంతా కూడా చూడండి, 4 విజిల్ తర్వాత ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు. అలాగే మన మెంతికూర స్ప్రెడ్ అయిపోయి చాలా టేస్ట్ వస్తుంది. అలా కలుపుకోండి. లేదు మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తుతో కలపండి, లేకపోతే గరిటెతోనైనా సరే అలా మెదిపేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోయి చాలా టేస్ట్ వస్తుంది. చాలా విపరీతమైన టేస్ట్ పెరుగుతుంది. విప్పాం కదా మరి, అందుకోసం దీంట్లో కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోండి. ఆ కారం ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్లు 2 ఉంటే అంటే కలర్ కోసం చాలా బాగుంటుంది. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మీరు దీంట్లో ఇంకేం వేయ అవసరం లేదు. అలా ఒకసారి కలుపుకొని బాగా కదుపుకుంటే మీకు అర్థమవుతే మనకి టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కలిపేటప్పుడు. కలిపిన తర్వాత మనం ఉప్పు అలాంటి ఏమైనా సరిపోకపోయినా ఈ స్టేజ్లో మనం అందులో వేసేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే ఈ టైంలోనే మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను. అయితే పప్పు గుత్తితో మెదిపితే ఒక 2 నిమిషాల్లో మొత్తం అంతా మెదిపేయచ్చు. కానీ మనం గరిటెతో కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. మీరు కావాలంటే ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. చూడండి, ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకుంటే నాకైతే ఉప్పు సరిపోయింది అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీలైతే కొద్దిగా కొత్తిమీరని
ఇందులో యాడ్ చేసేయండి ఇప్పుడే. అంటే ఇలా కొత్తిమీరని ఇప్పుడే యాడ్ చేయడం వలన మనకి ఈ వేడి మీద కొత్తిమీర అంతా అక్కడ ఉడికిపోయి కూరలో కలిసిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కొత్తిమీర అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం తాలింపుకి ప్రిపేర్ అయిపోదాం. తాలింపుకి స్టవ్ మీద చిన్న తాలింపు కడాయి పెట్టుకున్నాం. దాంట్లో మనకి తాలింపు కావాల్సిన 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, వెల్లుల్లిపాయ, తర్వాత జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా తాలింపు దినుసులన్నీ వేసి ఒకసారి వేపండి. చివరిగా కరివేపాకును కూడా వేయండి. వేసిన తర్వాత మనకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే అదేనండి ఇంగువ. ఈ ఇంగువ అనేది ఎప్పటి నుంచో పూర్వకాలం తినేవాళ్ళు, ఇప్పుడు తినట్లేదు. చాలా మంచిదండి ఇంగువని తినడం వలన. మీరు ఇలా కర్రీస్ చేసినప్పుడు వెజిటేరియన్ కర్రీస్ దాంట్లో వేసుకోండి. తాలింపులు చాలా బాగుంటుంది. ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పులో వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసుకొని వడ్డించుకొని తింటే ఉంటుందండి. మరి ఇంత మంచిది రెసిపీ మేము మిస్ అయ్యామా, ఇలాంటి మెంతికూరని మేము ఎందుకు వండుకోలేకపోయామా అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అంత బాగుంటుందండి. చాలా చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు తెలియజేస్తారు కదూ. అంతేనండి. ఇలా మెంతికూర పప్పు మరి లీఫీ వెజిటేబుల్స్ అనేవి వీక్లీ 3-4 టైమ్స్ తినమని ఎంతోమంది బతిమాలి చెప్తున్నారు. కానీ మనం పాటించట్లేదు. ఇక నుంచైనా మనం లీఫీ వెజిటేబుల్లోకి మారి నాన్ వెజ్ వీక్లీ 1 or 2 టైమ్స్ పెట్టుకునేలాగా పాటిస్తారని అందరికీ నేను సలహా అడుగుతున్నాను. అంతేగాని రెస్ట్రిక్షన్స్ కాదు. మీరు అర్థం చేసుకుంటే మంచిది. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అందుకోసం మీరు చూడండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కాల్ చేయండి. బాగుందనుకోండి మరొకసారి చేసుకోండి, బాగోలేదనుకోండి అక్కడితో ఆపేయండి. అంతేనండి. ఎంతో కమ్మనైనటువంటి పప్పు మెంతికూర తయారు.